నూతన భూ భారతి చట్టం అమలుతో ప్రజల భూ సమస్యలు దూరమవుతాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లాలోని మెదక్ మండలం రాజ్పల్లి గ్రామం భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టిన గ్రామ రెవెన్యూ సదస్సుకు హాజరైన రైతులు ప్రజల భూ సమస్యల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రజల భూ సమస్యల దరఖాస్తులను తీసుకొని వారికి రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. భూ భారతి చట్టాన్ని అనుసరించి ప్రజల భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరించిన భూ సమస్యలకు సంబంధించిన వివరాలను రిజిస్టర్లలో అత్యంత జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. సహాయ కేంద్రం, హెల్ప్ డెస్క్ ను పర్యవేక్షించి పలు వివరాలపై ఆరా తీశారు. ఈ రెండో విడత భూ భారతి రెవెన్యూ సదస్సులు జూన్ 20వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ప్రజలందరూ ఈ సదస్సులను సద్వినియోగించుకొని తమ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించవచ్చని వెల్లడించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2013లో ఉన్నారు, ఇదేమో 14లో ఉన్నారు. ఎందుకు సాధారణ వాళ్ళు కొనుక్కున్న రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోలేదు సార్? కొంత అయింది, పట్టా అయింది, ఒకటి ఎక్కడ అయింది, ఒకటి ఇందకి అలాగే కాలేదు. నలుగురు పడతా అందరూ చనిపోయింది. ఇంకా రాసుకుంటారు సార్. టోకెన్ నెంబర్ ఇచ్చినాం సార్. అన్నం చేయలేదు సార్. అంటే మీ సేవ చేయలేదు సార్. కొత్త అప్లికెంట్ ఎవరు ఉన్నారా? ఇస్తారా ఇప్పుడు? ఇప్పుడు ఏమైనా ఇచ్చేవాళ్ళన్నారా? ఎవరైనా ఏం పేరు మీద? లక్ష్మణ్ సార్. లక్ష్మణ. భూమి లేని నిరుపేదలకు, సో భూమి లేని నిరుపేదలకు వాళ్ళకి భూమి లేదు అంటే వాళ్ళు ఎవరో ఒక వ్యవసాయం కూలి ఏదో పని చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. సో ఇటువంటి భూమి లేని నిరుపేదలకు ఆ భూమి అసైన్మెంట్ చేసినట్టయితే ఆ భూమిని సాగు చేసుకొని దాని ద్వారా వచ్చే ఆదాయంతో వాళ్ళ జీవనోపాధి గడుస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఒక సొంత భూమిని ఒక పేద రైతుకి ఎవరికొకరికి అసైన్మెంట్ అనేది చేయడం.